నమస్తే అండి, మీ పేరు? నా పేరు చిట్టిబోయిన రామలింగేశ్వరరావు అండి. ఏం చేస్తుంటారు సార్? నేను సోషల్ వర్కరు. ఎక్కడ సార్ మీది? చింతలపూడి కాన్స్టిట్యున్సీ, జంగారెడ్డి. ప్రధానంగా మీ కాన్స్టిట్యున్సీలో పోటీ ఎలా ఉంటుంది? అలాగే మీ ప్రాంతానికి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ కూటమి నుంచి పుట్టా మహేష్ యాదవ్ గారు పోటీలో ఉన్నారు, వైసీపీ నుంచి సునీల్ యాదవ్ గారు పోటీలో ఉన్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంటుందంటారు సార్? ఖచ్చితంగా పుట్ట మహేష్ యాదవ్ గారు గెలుస్తారు. ఎందుకంటే ఎన్డీఏ కూటమి తరపు నుంచి ఆయన పోటీ చేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఎన్డీఏ అధికారంలోకి రావడం ఖాయం కాబట్టి ఆయన ద్వారా ఈ ప్రాంతంలో గల ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న రైల్వే లైన్ సాధిస్తామనే ఒక ఖచ్చితమైన నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన ఎడ్యుకేటెడ్ పర్సను. ఖచ్చితంగా ఈ పని ప్రజల్లోకి నేను బలంగా వెళ్ళాలి అండి, ఈ పని చేసి నేను స్థానికంగా నిలబడాలి అనే కసి తపన ఉన్న వ్యక్తి పుట్ట మహేష్ కుమార్ యాదవ్. ఎందుకంటే ఆయన రాజకీయ కుటుంబ నేపథ్యంలో వచ్చిన మనిషి కాబట్టి ఆ పథకాన్ని సాధించి తీరుతాడు. కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ ఆయన హయాంలోనే పూర్తి చేసి తీరుతామన్న నమ్మకం అయితే మాకుంది. సార్, అంటే ఈ ప్రాంతానికి ఆయన చాలా కొత్త. ఇక్కడ సమస్యల్ని ఏ విధంగా ఆయన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? అసలు ఎలాంటి సమస్యలు ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అసలు మీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి? అన్నీ కూడా స్థానికంగా ఉన్న పార్టీ వర్గాల ద్వారా ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. దాని ద్వారానే తద్వారా ఆయన స్థాయిలో గల కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ మీద ఆయన దృష్టి పెట్టడం జరిగింది. రాబోయే రోజున అది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి ఆయన చరిత్రలో స్థిరస్థాయిగా నిలిపిపోయి ఆ ప్రాజెక్ట్ని సాధించే మనిషిగా ఆయన గుర్తింపు పొందుతాడనే నమ్మకం మాకుంది. సార్, ముఖ్యంగా మీ పార్లమెంటు పరిధిలో ఉన్న పోలవరం ప్రాజెక్టు విషయానికి వస్తే గతంలో గెలిచిన ఎంపీ గారు దీని మీద కేంద్రంలో ఎంతవరకు పోరాటం చేశారు దీన్ని పూర్తి చేసే విషయంలో? ఒకవేళ రేపు మీరు అనుకున్నట్టుగానే పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు గెలిస్తే కనుక ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారంటారు? గతంలో ఉన్న ఎంపీ గారు ఆయన ప్రభుత్వం ఏదైతే ఉందో అక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా సున్నా, వాళ్ళు చేసేదేం లేదు. ఎవరైతే ప్రభుత్వాన్ని నడిపించారో జగన్ అనే ఒక రాక్షస ఉన్మాది, ఆయన నెగ్గడంతోనే జీరో రివర్స్ టెండరింగ్ అయితే ఏదైతే పెట్టి పోలవరం నాశనం కావడానికి తిరిగి మొత్తం ఈ రాష్ట్రమే నాశనం కావడానికి కారకుడు అయ్యాడు కాబట్టి ఇంకా దాంట్లో ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా జీరో. ఇక్కడ మాత్రం ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ హీరోలు అయ్యే అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. వీళ్ళు పార్లమెంట్లో పోరాడగలరు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది కాబట్టి పోలవరం నిర్మించడం జరుగుతుంది. దాన్ని ప్రారంభించడం కూడా ఈ ఎన్డీఏ హయాంలోనే జరుగుతుంది. దాంతోపాటు కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ కూడా మా కళ సాకారం అయ్యే పరిస్థితి ఉందనేది మేము భావిస్తున్నాం. అసలు మీ నియోజకవర్గంలో పోటీ ఎలా ఉంటుందంటారు? ఓవరాల్గా ఎన్డీఏ కలిసి రాబోతూ ఉన్నారు కదా, ఒక పక్కన జగన్ గారు, ఎలా ఉంటుందంటారు పోటీ మొత్తం? వారు వన్ సైడ్ అండి. ఎందుకంటే ఆయన బలహీన వర్గాల దాంట్లోంచి వచ్చినా సరే రాజకీయ కుటుంబ నేపథ్యంలో వారికి ఒక మచ్చలేని రాజకీయ చరిత్ర ఉంది. అందువల్ల పుట్ట మహేష్ యాదవ్ గారు, ఇక్కడ రోషన్ కుమార్ గారు కూడా భారీ మెజార్టీతో నెగ్గబోతున్నారు. ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతుంది. అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం పడతాయి.